అందరికీ శనార్థులు మార్నింగ్ ముచ్చట్లకి స్వాగతం. ఇక పొద్దుగాలనే మొహంల కళ గుండెల్లో కొత్త ఉత్సాహం నింపే మస్తు ముచ్చట్లతోని మేము ముందుకు వచ్చేసిన మన మార్నింగ్ ముచ్చట్లు. రోజులాగా ఉరుకుల పరుగుల జిందగీతోని తిప్పలు పడకుండా మనసును కుదుటపరిచే సరికొత్త ఆలోచనలను మన జేబులో వేసుకోబోతున్నాం గీయాల. బయటి పంచాయతీలను పక్కన పెట్టి మన ఇంట్లో వాళ్ళందరూ మెచ్చేటట్టు రోజంతా కావలసిన ఫుల్ ఎనర్జీని ఇచ్చే మస్తు విషయాలు గీయాల మన ప్రోగ్రాంలా మీకోసం ఎదురుచూస్తున్నాయి. నరాలు ఉరకలెత్తే సరికొత్త ముచ్చట్లతోని కళ్ళు నిండే మన ప్రాంత పూర్వ వైభవ విశేషాలతోని గీయాల్టి మన ప్రోగ్రాం చాలా డిఫరెంట్గా సాగబోతుంది. ఇంకెందుకు లేటు, ప్రశాంతంగా కూర్చొని ఈ ముచ్చట్లన్నిటినీ సూదురు పాండ్రిగా. ఇక మనం ఎంత తిన్నా తిండి అరుగుతుంది, కానీ ఎంత చదివినా చదువు మాత్రం అరగది. అది మన తలరాతనే మారుస్తుంది, అవునా కాదా? గా చదువు విలువను, పుస్తకాల గొప్పతనాన్ని అందరికీ తెలియజెప్పడానికి గీయాల ఒక మంచి రోజు వచ్చింది. గదేనుల్లా జాతీయ పఠన దినోత్సవం. మన దేశంలో ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో గ్రంథాలయాల ఉద్యమానికి ప్రాణం పోసి ఊరూరా చదువులు వెలుగులు నింపిన మహానుభావుడు పిఎన్ పనిక్కర్ గారు. ఆయన పుణ్యమాని గీయాల దేశమంతా చదువుల పండుగ చేసుకుంటాం. ఈరోజు ముచ్చటేందంటే ఫోన్లు పక్కన పెట్టి ఒక్క అరగంటో గంటో నచ్చిన పుస్తకం పట్టుకొని చదవాలి. పిల్లలకి పెద్దలకి అందరికీ చదువు మీద అక్షరాల మీద ఇష్టం పెంచడమే ఈరోజు అసలు ముచ్చట. ఈ ముచ్చటతోని మీ మెదడుకు మేత పెట్టే క్వశ్చన్ ఎట్లాగో ఉంటుంది కదా, గదేందో ఒక్క పరిశుద్ధం పాండ్రి. యోగ సూత్రాలను రచించిన మహర్షి ఎవరు? ఏ వాల్మీకి, బి వ్యాసుడు, సి పతంజలి, డి విశ్వామిత్రుడు. చూశారు కదా ఆప్షన్స్ అన్ని. నేనైతే ప్రోగ్రామ్ ఎండింగ్లో రివీల్ చేస్తా, మీరైతే చూస్తూనే ఉండాలి మన మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రామ్ని. ఇక గిరగిర తిరిగే కాలంలో రేపటి లోకానికి దిక్సూచిలా నిలబడేటోళ్ళే లీడర్లు. మరి ఇక లీడర్లకి ఉండాల్సిన అసలైన క్వాలిటీస్ ఏంది? ఏదో గిట్లా వచ్చి అట్లా పోయే పదవి కాదు నాయకత్వం అంటే. గుండెల్లో గింత కసి, నడిచే నడకల ఇంటిగ్రిటీ ఉండాలి. అసలు ఇప్పటి యువత ఒక్కొక్కరు ఒక్కో అగ్నిశిఖ లెక్క ఎట్లా మారాలి, మనలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ని ఎట్లా బయటికి తీయాలి అని మనకు అద్భుతంగా గైడ్ చేయడానికి ఈరోజు మన ముందుకు వచ్చేసిండ్రు గ్రేట్ ఎక్స్పర్ట్ జేవి శ్రీరామ్ సారు. సార్ చెప్పే ముచ్చట్లింటే యువతరం నరాలు ఉరకలేస్తాయి, ఆలోచనలు కొత్త దారి పడతాయి. ఇంకెందుకు మరి లేటు, గా ముచ్చటేందో సార్ మాటలనే తెలుసుకుందాం పాండ్రిగా. గుడ్ మార్నింగ్ సార్. నాకు వచ్చే క్వశ్చన్స్లో అనమాట సాధారణంగా, సార్ ప్రొఫెషన్ అంటే ఏంటి, ప్యాషన్ అంటే ఏంటి అడుగుతారు సాధారణంగా యంగ్స్టర్స్. అర్థం తెలియక కాదు, అర్థం కాక, అర్థం తెలుసుకోలేక, లేదా అంటే ప్రయాణంలో భాగంగా అర్థాన్ని పట్టుకోలేక, ఏది ప్యాషన్ ఏది ప్రొఫెషన్ అర్థం కాక. ఉదాహరణకి కొంతమందికి సినిమాలు చూస్తూ నేను బాగా యాక్టింగ్ చేస్తాను, నేను హీరోయిన్ అయిపోతాను, నేను స్టార్ అయిపోతాను, నేను యాక్టర్ అయిపోతాను, ఇలాంటివి అనిపిస్తాయి. యాక్టింగ్ చేయాలనిపిస్తుంది, అదే నా ప్రొఫెషన్ అని అనుకుంటారు, నేను ఆ ప్రొఫెషన్లోకి వెళ్ళిపోవాలనుకుంటారు. అది వాళ్ళ ప్యాషన్ అవ్వచ్చు, అది వాళ్ళకి సెట్ అవుతుందో లేదో, ప్రొఫెషన్గా మారుతుందో లేదో అప్పుడే మనం చెప్పలేం. ఇది అప్పటికప్పుడు చూసి మొమెంటరీగా ఒక క్రేజీ డెసిషనో లేకపోతే ఒక ఆలోచన మైండ్లోకి రావడం ద్వారా అలా అనుకుంటారు. ఇప్పుడు ఇది ప్యాషనా ప్రొఫెషనా అని తేల్చుకోలేకపోతారు. ఇవన్నీ మనకి కొంచెం వయసుతో పాటు విజ్ఞతతో పాటు పెరుగుతూ వస్తున్నప్పుడు అర్థమయ్యే విషయాలుగా మనం గమనించాలి. అదే కాకుండా ప్రొఫెషన్, మన ఉద్యోగం అంటే ఏంటి, మనం తినడానికి, బతకడానికి, మన మనుగడ సాగించడానికి ఉపయోగపడేది ప్రొఫెషన్గా తీసుకుందాం. మన ప్యాషన్, మనకేదైతే బాగా ఇష్టమో, మనకు నచ్చిందో, అది చేసినప్పుడు మనం విపరీతమైన సంతృప్తి పొందుతామో అది ప్యాషన్ అవుతుంది. అలాగే ఇంటిగ్రిటీ అనేది కూడా ఇక్కడ వస్తుంది. ఒకటి ఇంటిగ్రిటీ అంటే మనం నమ్ముకున్న దాని మీదే ప్రయాణించడం. ఇది చాలా కష్టం తెలుసా. మనం నమ్ముకున్న విలువలు ఏవైతే ఉన్నాయో దాని మీదే ప్రయాణించడం అనేది చాలా కష్టమైన విషయం, కానీ అసాధ్యం మాత్రం కాదు. ఎందుకంటే ఈ ప్రొఫెషన్లోని ప్యాషన్లోని కొంతమందికి ప్రొఫెషను ప్యాషను రెండు ఒకటే అవుతాయి, అది వాళ్ళ అదృష్టం. అందరికీ అది సాధ్యపడుతుందంటే మనం చెప్పలేం. కాకపోతే కొంతమంది వాళ్ళ ప్రొఫెషన్ నడిపించుకుంటూనే వాళ్ళ ప్యాషన్ దిశగా ఇంకొక మార్గాన్ని కూడా ఎంచుకుంటారు. కానీ ఈ ప్యాషన్ని ప్రొఫెషన్ని పొందే క్రమంలో తమ ఇంటిగ్రిటీని, తమ ఏదైతే నమ్మిన విలువలు ఉన్నాయో, మార్గం ఉందో దాన్ని పట్టుకొని నడుస్తున్నారా, విడిచిపెట్టేస్తున్నారా అన్నది వాళ్ళని చివరికి చరిత్రలో, అంటే ఈ ప్రయాణం ఎక్కడో దగ్గర
ఒక హాల్ట్ తీసుకుంటుంది, ఒక సాచ్యురేషన్, ఒక పీక్ పాయింట్కి వెళ్తుంది కదా. వెళ్ళినప్పుడు వాళ్ళని ఎలా గుర్తుపెట్టుకుంటారనేది అదే నిర్ణయిస్తుంది. ఈ ఇంటిగ్రిటీ అన్నది నిర్ణయిస్తుంది. ఎలాంటి విలువలు నమ్ముకొని అదే బాటలో వెళ్ళారా లేదా. మనం కొంచెం అంటే మనకి కథల్లో చెప్పుకుంటే మనకి కాస్త ఈజీగా గుర్తుంటుంది కాబట్టి నేను ఈ కథల్ని జోడిస్తూ ఉంటాను. ఇప్పుడు మహాభారతంలో అభిమన్యుడు ఉన్నాడు. అభిమన్యుడు సుభద్ర గర్భంలో ఉన్నప్పుడే పద్మవ్యూహంలోకి ఎలా వెళ్ళాలో నేర్చుకున్నాడని మనం చెప్పుకుంటాం. కథలో మనకుంది. పద్మవ్యూహం వాళ్ళు పన్నారని తెలిసింది, దానిలోకి ఎవరూ వెళ్ళలేకపోతున్నారని తెలిసింది. తనేంటి, తన తండ్రులు ఎవరైతే ఉన్నారో ధర్మరాజు, అర్జునుడు, భీముడు వీళ్ళందరూ ఉన్నారు కదా, అంటే తండ్రి, పెద్ద తండ్రి, పెన తండ్రి వీళ్ళందరూ యుద్ధంలో ఉన్నారు. వాళ్ళకి నేను సాయం చేయాలి, వాళ్ళు విజయం సాధించాలి, వాళ్ళ వైపు ఉన్న ధర్మం గెలవాలి అనే దాన్ని తన ప్యాషన్గా పెట్టుకున్నాడు. ఆ ప్యాషన్కి యుద్ధ కళ, ఈ పద్మవ్యూహం అనేవి ఛేదించడం అనేది ఒక ప్రొఫెషన్గా ఆయనకు కలిసి వచ్చింది. బికాజ్ అవన్నీ ఆయనకి తెలుసు కాబట్టి. ఇప్పుడు విలువలు ఒకటి వచ్చాయి. నేను లోపలికి వెళ్తే బయటికి రావడం నాకు రాదు, కానీ వాళ్ళెవరో ఒకరు లోపలికి వెళ్ళి తీరాల్సిందే. మిగతా వాళ్ళెవరికి అది తెలియదు. ఆ రోజు ఎవరైతే పాండవులు ఉండాలో వాళ్ళు అక్కడ లేరు, ఈయనే ఉన్నాడు. వాళ్ళు వచ్చేలోగా దీన్ని ఆయన ఛేదిస్తే వాళ్ళు వచ్చి ఈయన్ని రక్షిస్తాడని ఆయన అనుకున్నాడు. సో ఇక్కడ మనం ఓడిపోకూడదు, ఎట్టి పరిస్థితుల్లో మా వాళ్ళ యొక్క పౌరుషాన్నో, గెలుపునో, వీరత్వాన్నో నేను ఇక్కడ ప్రదర్శించాలి అనే ఒక విలువను పట్టుకొని లోపలికి వెళ్ళిపోయాడు. అక్కడ ఆయన భీకరమైన యుద్ధం చేశాడు. లోపల అందరూ కలిసి కుట్ర చేసి ఆయన్ని చంపేశారు. ఇవన్నీ మనం కథలో వింటాం. అక్కడ వరకు మనం వెళ్ళొద్దు, మనం ఇక్కడ వరకే వెళ్దాం. లోపల వరకు వెళ్ళాడు. ఇక్కడ చూడండి, ప్రొఫెషన్ ఉంది, ఆయన ప్యాషన్ ఉంది, ఆయన నమ్ముకున్న విలువ ఉంది. ఆయన దొంగ దెబ్బలైంది ఈలే, లోపలికి వెళ్ళి ధైర్యంగా స్ట్రైట్ ఫార్వర్డ్గా పోరాడాడు. ఇది అభిమన్యుడి కథని ఇప్పటికీ మనం చెప్పుకునేలా చేసింది. పోనీ ఇంకొంచెం ముందుకొద్దాం, ఇంకొన్ని విషయాలను దీనికి జోడించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి బోయన్ సాల్ట్ అని ఒక డైవర్, అంటే స్కూబా డైవింగ్ లేదంటే సర్ఫింగ్ చేస్తారు కదా, అలా చేసే ఒక అబ్బాయి 16 ఏళ్ల వయసులో గ్రీస్లో సర్ఫింగు, ఈ డైవింగ్, డీప్ డైవింగ్ లేదా అంటే లోపల స్కూబా డైవింగ్ చేస్తున్నాడు. చేస్తుంటే సముద్రం లోపల విపరీతమైన చెత్త పేరుకుపోయి కనిపించింది. విపరీతం అన్నమాట చెత్త అంతా, పార్టికల్స్, ప్లాస్టిక్ పార్టికల్స్ అంతా నిండిపోయి ఉన్నాయి. చాలా బాధ అనిపించింది. తనకి ప్రొఫెషన్ వేరే, అప్పటికి ఇంకా చిన్నపిల్లాడు, 16 ఏళ్ళవాడు, ఇంకా ప్రొఫెషన్ గురించి నిర్ణయం తీసుకోలే. ప్యాషన్ ఏంటి, సముద్రం మీద ఇలా స్పోర్టింగ్ చేయడం ప్యాషన్, అందుకు అది చేస్తున్నాడు. చేస్తూ లోపలికి వెళ్ళి చూసి, నేను ఏదైతే సర్ఫింగ్ చేద్దాం అనుకున్నానో ఈ నేచర్లో, ఈ సముద్రంలో, ఇది పాడైపోతోందనే విషయాన్ని ఒకటి గుర్తించాడు. అందులో ప్లాస్టిక్ పేరుకుపోతుందని గుర్తించాడు. మరి నేనేం చేయాలి, చూసి అందరికి వచ్చి చెప్పేస్తే అయిపోతుందా, మరి నా బాధ్యత ఏంటి అని దీన్ని నేను క్లీన్ చేయాలనుకున్నాడు. దానికోసం ఒక మోడల్ని సజెస్ట్ చేశాడు చిన్న వయసులోనే. చేసి దాన్ని అక్కడ ఇక్కడ ప్రజెంట్ చేశాడు. తను చూసిందంతా చెప్పాడు. టెడ్ టాక్స్ ఉన్నాయి కదా, టెడెక్స్లో కూడా మాట్లాడాడు. తాను చేసిన ప్రపోజల్ని సైంటిస్టులు నిర్ద్వందంగా కొట్టిపడేశారు. ఇది పని చేయదు, నువ్వు ఏదైతే చెప్తున్నావో ఇది వర్కౌట్ అవ్వదు, ఈ రకంగా మనం ప్లాస్టిక్ని క్లీన్ చేయలేము అని క్లియర్గా చెప్పేశారు. కానీ తన ప్యాషన్, తన ఇంటిగ్రిటీ, తను ఒకటే నమ్ముకున్నాడు, ఒక మార్గాన్ని, విలువలతో కూడిన ఒక మార్గం. ఏంటి, ఎలాగైనా సరే నేను నా ఐడియాలజీతో, నా ఆలోచనలతో సముద్రాన్ని క్లీన్ చేయాలి, ఎట్టి పరిస్థితిలో దీన్ని విడిచిపెట్టను. కొన్ని కంపెనీలు వచ్చాయి ఆయన దగ్గరికి, వచ్చి నువ్వు దీన్ని వదిలే, మాకిచ్చే నీ ఐడియాని, మేము దాన్ని అమ్ముకుంటాం, బిజినెస్ చేసుకుంటాం. ఇవ్వలేదు, తనే చేయాలనుకున్నాడు. 20 ఏళ్ళు వచ్చేసరికల్లా తను ఒక ఇండస్ట్రీకి, అంటే ఇది ఇలా చెయ్యాలి, మనం ఈ క్లీనింగ్ చేయాలి అనుకునే ఒక ఇండస్ట్రీకి తను హెడ్ అయ్యాడు. తనే పెట్టాడు దాన్ని, తనే నడిపాడు. చాలా ప్రోటోటైప్స్ ట్రై చేశాడు, చాలా ఫెయిల్ అయ్యాయి, మిలియన్స్ వేస్ట్ అయ్యాయి. కానీ విడిచిపెట్టలేదు. లేదు, నేను ఇలాగే వెళ్ళి ఖచ్చితంగా దాన్ని బాగు చేసి తీరుతాను, నేను దీన్ని విడిచిపెట్టడం లేదు ఇక్కడ అని. అంటే ఏంటి, ఇప్పుడు ప్రొఫెషన్ నుంచి దూరం అయిపోయాడు. తను అనుకున్న ప్యాషన్ మీద ఉన్నాడు, ప్యాషన్తో పాటు ఈ విలువల మీద నడుస్తున్నాడు, 2 పట్టాల మీద వెళ్తున్నాడు. కానీ ప్రొఫెషన్ దూరం అయిపోయింది, తన కెరీర్ దూరం అయిపోయింది. ఇప్పుడేమనుకున్నాడు, ఈ ప్యాషను, ఈ విలువలే నా ప్రొఫెషన్ అనుకున్నాడు. వీటిలోనే తన ప్రొఫెషన్ వెతుక్కున్నాడు, అందులోనే దిగాడు. వెళ్ళాడు. ఎంత దూరం వెళ్ళాడంటే ఇక ఆఖరికి ఇంకోసారి ఫెయిల్ అయితే ఇంక అయిపోయింది, ఖతం అనుకున్నారు. ఆ టైంలో తను ఏదైతే మోడల్ని రూపొందింపజేశాడో అది సక్సెస్ అయింది. అది ఇప్పుడు కూడా సముద్రాల్ని, నదుల్ని, వాటన్నిటిని క్లీన్ చేయడానికి వాడుతున్న ఫ్లోటింగ్ టెక్నాలజీగా మారింది.
ప్లాస్టిక్ని సముద్రం నుంచి వేరు చేసే ఒక మార్గానికి చక్కటి బాటలు వేసింది. ఎక్కడ ఇది నేను వ్యాపార మార్గంలో తీసుకెళ్తాను, లేదా అంటే దీన్ని నేను అమ్మేసుకుంటాను, లేదా అంటే దీంతో నేను కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటాననే ఆలోచన ఎక్కడ చేయలేదు. తనకు వచ్చిన మొదటి ఆలోచన ఏంటి? ఈ సముద్రాన్ని నేను శుభ్రం చేయాలి. అదే పట్టుకున్నాడు, అదే విలువ పెట్టుకున్నాడు. ఎస్, నా సాయశక్తులా ప్రయత్నించి సముద్రాన్ని శుభ్రం చేస్తానని ఆ మార్గంలోనే వెళ్ళాడు. ఇది విలువలతో కలిపి నడవడం. ఇది ఎంతమందికి సాధ్యమవుతుంది? అలా సాధ్యపడింది కాబట్టి ఆయన గురించి ఇవాళ కూడా మాట్లాడుకుంటున్నాం, రేపు మాట్లాడుకుంటారు, చరిత్ర కూడా మాట్లాడుకుంటుంది. అలా మనం ఎప్పుడైతే విలువల్ని వదిలేసి ప్రయాణిస్తామో అందరిలో ఒకరిగా ఈ ప్రపంచంలో ఆ మూల ఈ మూల బతికేవారిగా మన దగ్గర డబ్బు ఉండొచ్చు, మన దగ్గర సౌకర్యాలు ఉండొచ్చు, అవన్నీ మన దగ్గర మిగలొచ్చు, కానీ చరిత్రలో మనకి విలువల ఆధారంగా నో ప్లేస్. సో మనకంటూ అట్లీస్ట్ మన కుటుంబంలో మన వాళ్ళు చెప్పుకునేలా మనం విలువలతో కూడిన ప్రయాణాన్ని సాగించామా లేదా, మన ప్యాషన్ మన ప్రొఫెషన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం విలువలతో కూడిన ప్రయాణాన్ని సాగించామా లేదా అని సరిచూసుకుంటూ మీ ప్రయాణాన్ని మీరు కొనసాగిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. అబ్బా, జేవి శ్రీరామ్ సార్ చెప్పిన ప్రతి మాట మన గుండెకి తాకింది కదా. నాయకుడు అంటే వెనుక నలుగురిని నడిపించేటోడు కాదు, ఆ నలుగురిలా నమ్మకాన్ని నిజాయితీని నింపేటోడు అనే ముచ్చట్ను సార్ గీయాల మనకు ఎంత సులువుగా కళ్ళకు గట్టినట్టు వివరించిండ్రో చూసిండ్రు కదా. గీ ఫ్యాషన్ అండ్ ఇంటిగ్రిటీ అనే 2 ఆయుధాలను కనుక మన యువత పట్టుకుంటే రేపు మిమ్మల్ని ఆపడం ఎవ్వరి తరం కాదు. మనల్ని మనం ఒక గ్రేట్ యంగ్ లీడర్గా మార్చుకోవడానికి గిదొక సూపర్ ముచ్చట. ఇక ఈ రోజుల్లో పొద్దుగాల లేస్తే అందరికీ ఏదో ఒక రంది, ఉరుకులు పరుగుల జిందగీ అయ్యే. తిండి తిందామంటే టైం ఉండదు, ప్రశాంతంగా కూసుందామంటే మనసు నిలకడ ఉండదు. ఏటు చూసినా నొప్పులు, అలసట, ముఖంలో కలదప్పడం, గియే తిప్పలు. మరి వీటన్నిటికీ పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే కూర్చొని నయం చేసుకునే మస్తు మార్గం ఒకటి ఉన్నది. గనేరులా మన యోగా చేయడం అంటే ఏదో పెద్ద పెద్ద విద్యలు ప్రదర్శించడం కాదు. అసలు యోగా మన జీవితానికి ఎందుకంత ముఖ్యం? రోజు పొద్దుగా లేచి కొద్దిసేపు యోగాసనాలు ఎత్తే మన ఒంటికొచ్చే లాభమేంది? అసలు యోగాతోని మన మనసు ఎట్లా కుదుటపడుతుంది? గీ ముచ్చట్లన్నీ గీయాల మనం పైలంగా మాట్లాడుకుందాం. ఇంకెందుకు మరి లేటు, గీ ముచ్చటేందో చెప్పనీకి త్రిపుర మేడం రెడీగా ఉన్నారు. ఒక్క పరిశుద్ధం పాండ్రి. నమస్తే అండి, దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు మరొక్కసారి నమస్కారం. myself Tripura. I'm a national Khelo India and medalist from the Yogasana Bharat and also in the fields of Ayurveda, Chiro and Marma practitioner. సో మనం లాస్ట్ ఎపిసోడ్స్లో బీపీకి రిలేటెడ్గా కొన్ని ప్రాణాయామాస్, చాంటింగ్స్, దాని ఇంపార్టెన్స్, హార్ట్ రిలేటెడ్గా దానికి సాల్ట్ యొక్క మనం ఇంటేక్ ఎంత తీసుకోవాలి, అది ఎలాంటి డ్యామేజెస్ చేస్తుంది అన్నది మనం లాస్ట్ టైం చూసుకున్నాము. అండ్ బీపీకి లో బీపీ, హై బీపీ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసాము. సో ఈరోజు మనం ఇంకొంచెం కార్డిక్ అంటే ఇంకొంచెం అడ్వాన్స్డ్గా మనకి హార్ట్ని ఇంకొంచెం బ్లడ్ సర్క్యులేషన్ ఇచ్చేలా కొన్ని ఆసనాస్ చేయబోతున్నామండి. సో విత్ మై టీమ్ అండ్ టుడే ఫస్ట్ ఆసనాస్ వచ్చేసి ఫస్ట్ బర్పీస్ అండి. ఫస్ట్ స్లోగా మలాసనలో కూర్చొని అండ్ హ్యాండ్స్ సపోర్ట్తో లెఫ్ట్ లెగ్ బ్యాక్, రైట్ లెగ్ బ్యాక్, అగైన్ రైట్ లెగ్ ఫార్వర్డ్, లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, అగైన్ అప్. ఇవి మనం చేయబోయేవి. ఇవి ఫస్ట్ ఒకవేళ లో బీపీ ఉన్న వాళ్ళు ఫాస్ట్గా చేయొచ్చు, హై బీపీ ఉన్న వాళ్ళు కొంచెం స్లోగానే చేసుకోండి. మీకు ఫస్ట్ లిజన్ యువర్ బాడీ. అంతేగాని అరే ఒక్కసారిగా మనం చేసేయాలి, బీపీని తగ్గించేసుకోవాలి అనుకున్నారంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఇది చాలా రిస్కీ కూడా. ఇప్పుడు యాక్సిడెంట్స్ అవుతాయనేసి రోడ్డు మీదకి వెళ్లకుండా మానం, అట్లాని చేయకుండా కూడా వదలకూడదు. ఎంత ఇంపార్టెంటో మనకి ఫిజికల్ బాడీ, దానికి మన బాడీకి రెస్పాన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు చేసేవన్నీ కూడా మనకి లో బీపీ వాళ్ళు ఎక్కువ చేసుకోండి, హై బీపీ వాళ్ళు స్లోగా చేసుకోండి, బట్ చేయడం అయితే కంపల్సరీ. ఓకే, చలో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఇన్హేల్ అండ్ జంప్, లెఫ్ట్ లెగ్ బ్యాక్, రైట్ లెగ్ బ్యాక్, రైట్ లెగ్ ఫార్వర్డ్, లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, అగైన్ జంప్, again down, malasana,
left leg back, right leg back, again right leg forward, left leg forward, jump, 2, again left leg back, again right leg forward, left leg forward, jump. సో చూసారు కదా, ఇఫ్ యూ హ్యావ్ ఇంకొంచెం మొబిలిటీ పెంచుకోవాలనుకుంటే ఇందులోనే మనం కొంచెం ఫాస్ట్ చేస్తున్నాము. దీంతో పాటుగా బ్యాక్ సైడ్ లెగ్స్ కూడా ఓపెన్ అండ్ క్లోజ్ కూడా చేయబోతున్నాము. సో చలో లెట్ స్టార్ట్. చూసారు కదా ఆల్రెడీ హార్ట్ బీట్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని వచ్చేస్తుంది సౌండ్. ఓకే, సో ఇదే కావాల్సింది మనకి. చలో లెట్ స్టార్ట్. జంప్, బ్యాక్, ఓపెన్ అండ్ క్లోజ్, అగైన్ కమ్, again jump, again back, jump, again forward, again 2, back side, open your legs, back, again forward, again jump. 3 చాలండి, ఎందుకంటే చాలా అలసిపోయి ఇంకా మేము ఇంకా చూపించాలి కదా. సో నెక్స్ట్ ఇంకొంచెం ఈ హార్ట్కి రిలేటెడ్గా ఇంకో 2 ఉన్నాయి, వాటిని కూడా చేయబోతున్నాము. కొంచెం ఇప్పుడు ఇట్లాంటప్పుడు మీరు క్రంచ్ యువర్ టీత్. ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, చలో లెట్ స్టార్ట్. జంపింగ్ జాక్స్ ఫస్ట్. 1, 2, 3, 4, 5, 6 and twisting. 1, 2, 3, 4, 5, 6 and jogging. 1, 2, 3, 4, 5, 6 up high knees. 1, 2, 3, 4, 5, 6 hit your buttocks. 1, 2, 3, 4, 5, 6 touch the sides. 2, 3, 4, 5, 6 and front. 1, 2, 3, 4, 5, 6 and slowly immediately you should not stand, bend forward for Mukha Dhauti. Inhale, హెల్దీగా హ్యాపీగా ఉన్నాము. దిస్ ఇస్ త్రిపుర సైనింగ్ ఆఫ్. ఇప్పుడు మన మార్నింగ్ ముచ్చటలో ఒక చిన్న విరామం తీసుకుందాం. తిరిగి మార్నింగ్ ముచ్చట్లకి స్వాగతం. చూసిండ్రు కదా, యోగాసనాలు వేసుడు వల్ల మన శరీరానికి మనసుకి ఎన్ని లాభాలు ఉన్నాయో. యోగా అనేది ఎప్పుడో ఒకరోజు చేసే ముచ్చట కాదు, దాన్ని మన రోజువారీ జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. రోజుకొక అరగంట మన కోసం మనం కేటాయించుకొని యోగా చేస్తే హాస్పిటల్ చుట్టూ తిరిగే తిప్పలు తప్పుతాయి, ఒంట్ల నొప్పులు కూడా మాయమవుతాయి, ఒంటికి గట్టిదనం, మనసుకి నిమ్మలం దొరుకుతాయి. ఇక పొద్దుగాల లేచినప్పటి సంధి గిదే పంచాయతీ.
ఏమే ఈరోజు టిఫిన్ ఏం చేసినావు? మళ్ళా గదే ఉప్మానా? నేనైతే తినను పో అని ఇంటాయన అలక. మమ్మీ నాకు దోశ వద్దు, పూరి వద్దు, ఏదైనా కొత్తగా చెయ్యి అని పిల్లల గోల. గిట్లా మీ ఇంట్లో కూడా రోజు టిఫిన్ వారు జరుగుతుందా? గందుకే ఈ రోజు మీ ఇంటి పంచాయతీ దించడానికి మీ ముందుకు వచ్చేసిన. రోజులాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈ రోజు మనం గుంట పొంగనాలు చేసుకోబోతున్నాం. అటు హెల్త్కి హెల్త్, ఇటు టేస్ట్కి టేస్టు. ఈ పొంగనాలు ఎత్తే ఇల్లు మొత్తం గుమగుమలాడిపోవాల్సిందే. మరి ఇంత మంచి నాష్టా ఎట్లా చేయాలనో చూపించడానికి జ్యోతిర్మయ అక్క రెడీగా ఉన్నది. లేట్ ఎందుకు మరి చూద్దాం పండ్రి. నమస్కారం, వెల్కమ్ టు స్మార్ట్ బ్రేక్ఫాస్ట్. ఈ రోజు మనం ప్రిపేర్ చేసుకోబోయే ఇంపార్టెంట్ అండ్ వెరీ హెల్దీ ఐటమ్ ఏంటి అంటే రాగి గుంత పొంగనాలు. సో రాగి గుంత పొంగనాలకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. రాగి గుంత పొంగనాలకి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి, ఉప్మా రవ్వ, పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, నూనె, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు. రాగి గుంత పొంగనాలకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు మనం ఎలా తయారు చేద్దామో చూద్దాం. సో ఫస్ట్గా మనం ఒక బౌల్ తీసుకోవాలండి. సో ఈ బౌల్లో మనం రాగి పిండిని యాడ్ చేసుకుందాం. సో ఈ రాగి పిండిని ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకుందాం. సో ఇలా కలిపేసుకున్నాం మనం. సో రాగి పిండి ఎంతో హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఇస్తుందండి. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే రాగిని మనం ఫింగర్ మిల్లెట్ అంటాం. ఫింగర్ మిల్లెట్ మనకి గ్లూటెన్ ఫ్రీ ఉంటుందన్నమాట. అంటే జనరలీ మనం వీట్ తీసుకున్నాం అనుకోండి, అందులో గ్లూటెన్ ఉంటుంది. చాలామందికి గ్లూటెన్ ఇంటాలరెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ గ్లూటెన్ ఇంటాలరెన్స్ వల్ల ఏమవుతుందంటే మన బాడీకి ఎవరికైతే సీలియాక్ డిజీజ్ ఇలాంటివి ఉంటాయో అలాంటి వాళ్ళకి ఇష్యూస్ అనేవి కాజ్ అవుతాయి అన్నమాట. సో సీలియాక్ డిజీజ్ ఉన్న వాళ్ళు కూడా మనం రాగి అనేది ఖచ్చితంగా యూస్ చేయొచ్చు వాళ్ళ డైట్లో. అండ్ రాగిలో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. సో జనరలీ మనం ఆర్డీఏ చూసుకున్నట్టు అయితే కాల్షియంది మినిమం 1000 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం మనం రోజు తీసుకోవాలన్నమాట. సో రోజు మనకి 1000 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం బాడీకి కావాలి అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాల్షియం రిచ్ ఫుడ్స్ మన డైట్లో ఉపయోగించుకోవాలన్నమాట. అందులో కాల్షియం రిచ్ అనగానే మనకి గుర్తొచ్చేది రాగి. సో ఇక్కడ అందుకే నేను నా మెయిన్ ఇంగ్రీడియంట్ రాగి అనేది తీసుకున్నాను. సో జనరలీ మనం గుంత పొంగనాలు తీసుకున్నట్టు అయితే రాత్రి ఓవర్ నైట్ సోక్ చేస్తాం. దోశతోటే మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసి గుంత పొంగనాలు చేసుకుంటాం. కానీ ఈ డిష్ మాత్రం ఇన్స్టెంట్గా ఒక 10-15 నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అదే రాగిలో మనకి కాల్షియమే కాకుండా ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే ప్రెగ్నెంట్ వాళ్ళు కానివ్వచ్చు, లేకపోతే లాక్టేటింగ్ మదర్స్ కానివ్వచ్చు, ఉమెన్ స్పెషల్లీ మనం ఉమెన్ తీసుకున్నట్టు అయితే ఐరన్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఖచ్చితంగా వాళ్ళ డైట్లో ఈ రాగి గుంత పొంగనాల్ని రెగ్యులర్గా యూస్ చేస్తే కూడా సో ఈ కాల్షియం ఐరన్ డెఫిషియన్సీస్తో బాధపడుతున్నప్పటికీ కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఓన్లీ ఉమెన్కే కాకుండా పిల్లలకి కూడా ఎంతో హెల్దీగా, టేస్టీగా వితిన్ ఫ్యూ సెకండ్స్లో అయిపోతుంది. అండ్ కిడ్స్ టిఫిన్ బాక్సెస్లో కూడా ఈ రాగి గుంత పొంగనాలు చాలా బాగుంటాయి. సో ఈ రాగి గుంత పొంగనాలకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ రాగి మనం కలిపేసుకున్నాం. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మనం చూద్దాం. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి ఉప్మా రవ్వ అనమాట. కొంచెం ఉప్మా రవ్వ వేద్దాము. ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం. ఇప్పుడు కొంచెం పెరుగుని వేసుకుందాం. ఒకసారి దీన్ని కలిపిద్దాం. ఇంకొకటి దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ రాగితో పాటు కర్డ్ని కూడా యాడ్ చేసామన్నమాట. సో కర్డ్ వచ్చేసి మనకి ప్రోబయోటిక్ కింద హెల్ప్ అవుతుంది. ప్రోబయోటిక్ అంటే ఏంటి అంటే మన బాడీలో ఇంటెస్టైన్లో గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అనేది ఉంటుందన్నమాట. సో ఈ గుడ్ బ్యాక్టీరియాని ఇంక్రీజ్ చేయడానికి ఇది ఒక ప్రోబయోటిక్ లాగా హెల్ప్ అవుతుంది. సో మన ఇంటెస్టైన్లో గుడ్ బ్యాక్టీరియాని పెంచడానికి ఈ కర్డ్ అనేది ఎంతో సహాయపడుతుంది. అండ్ కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి కూడా చాలా బాగా కర్డ్ హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మనం కొంచెం ఉల్లిపాయల్ని వేద్దాం. నెక్స్ట్ క్యారెట్ తురుము,
నెక్స్ట్ కొంచెం పచ్చిమిర్చి వేసుకుందాం, కొత్తిమీర, జీలకర్ర మనకి మళ్ళీ డైజెషన్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మనకి తగినంత ఉప్పు. ఎప్పుడే కానీ ఉప్పుని మనం అయోడైజ్ సాల్టే వాడాలండి, అది కాకుండా వేరేది నార్మల్ ఉప్పులో అయోడిన్ అనేది ఉండదన్నమాట. సో ఖచ్చితంగా మనం అయోడైజ్ సాల్ట్ వాడితేనే మన బాడీకి కావాల్సిన అయోడిన్ మాత్రం వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఒకసారి కలిపేద్దాం. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో దానికన్నా ముందు ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకుందాం. గుంత పొంగనాల ప్యాన్ని మనం పెట్టేసుకుందాం. అనిపించట్లేదు. సో కొంచెం వేడెక్కాక మనం ఆయిల్ని వేసేసుకుందాం. సో ఇది వేడయిందండి. ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ప్రతి ఒక్క దాంట్లో వేసేసుకుందాం. ఇది ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే చాలామంది ఏమనుకుంటారంటే బ్రేక్ఫాస్ట్ హెల్దీగా చేయడం చాలా కష్టం అనుకుంటారు. బట్ మనం హెల్దీగా బ్రేక్ఫాస్ట్ చేయడం చాలా ఈజీ అండి, ఎక్కువగా కష్టపడని అవసరం లేదు. ఎందుకంటే మనం ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి అంటే మనం ఎంత న్యూట్రిషియస్గా తింటున్నాం, అంటే మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్లో పోషక విలువలు ఎంత బాగా ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. లేదు నేను ఎక్కువగా హెల్దీగా ఒక కింగ్ సైజ్ బ్రేక్ఫాస్ట్ తినాలని కాదనమాట. సో న్యూట్రియంట్ విషయంలో మనం ఎక్కువగా పౌష్టికాహారాలు అన్నీ మన బ్రేక్ఫాస్ట్లో ఉండాలి. సో ఈ బ్రేక్ఫాస్ట్ మనం చూసుకున్నట్టయితే మనం ఈరోజు రాగి గుంత పొంగనాలు తీసుకున్నాం. సో ఈ రాగి గుంత పొంగనాల్లో మనకి ఫ్యాట్స్, హెల్దీ ఫ్యాట్స్ నూనె నుంచి వచ్చేసింది. అండ్ దీని తోడుగా మనకి కార్బోహైడ్రేట్స్ అంటాం. సో ఇది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, మనకి రాగి వచ్చేసి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అంటాం. సో జనరలీ మనం వేరే ప్రోడక్ట్స్ ఏదన్నా తీసుకున్నా, లేకపోతే మైదా తీసుకున్నా కానీ, ఇంకా వేరేది ఏది తీసుకున్నా కానీ ఒక ప్రాసెస్డ్ ఫుడ్ లాగా వస్తుందన్నమాట. సో అలాంటి ప్లేస్లో మనం ఇలా రాగి పిండి కానీ ఏదైనా మిల్లెట్ రిలేటెడ్ ఐటమ్ కానీ మనం యూస్ చేసుకున్నాం అనుకోండి, బాడీకి ఎంతో బెనిఫిట్ వస్తుంది అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ కూడా వస్తుంది. అదే కాకుండా రాగి వచ్చేసి మనకి డయాబెటీస్కి కూడా చాలా మంచిదన్నమాట. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటి రెసిపీస్ అనేవి బాగా హెల్ప్ అవుతాయి. సో ఇది ఇంకొక వైపు కూడా కాల్చుకుందాం. సో చూడ్డానికి చాలా బాగా యమ్మీగా కనిపిస్తుంది, టేస్ట్లో కూడా అలాగే ఉంటుంది. ఇలా మనం డిఫరెంట్గా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. రెగ్యులర్గా తీసుకునే ఇడ్లీ దోశ బదులుగా అదే ఇడ్లీ దోశని ఇంకా హెల్దీగా న్యూట్రిషియస్గా చేసుకోవడానికి అందులో కాస్త మనం మిల్లెట్ పౌడర్ కానివ్వచ్చు, ఇలా రాగి పిండి యాడ్ చేయడం కానీ, వెజిటేబుల్స్ ఎక్కువగా యాడ్ చేసి కుక్ చేయడం కానీ ఇలా చేశారనుకోండి, సింపుల్ కార్బోహైడ్రేట్స్ బదులుగా మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వస్తాయి. సో చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్ళకి కూడా చాలా న్యూట్రిషియస్గా అవుతుందన్నమాట. సో ఇది అయిపోయిందండి, ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. సో ఇప్పుడు నేను ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటున్నాను. సో రాగి గుంత పొంగనాలు రెడీ అయిపోయిందండి. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం.
సో ఈ రాగి గుంత పొంగనాలు ఇలాగే తీసుకోవచ్చు, లేదంటే మీకు నచ్చిన చట్నీ, అంటే మనం ప్రోటీన్ కూడా ఎక్కువగా తీసుకోవాలి కాబట్టి డైట్లో మనం పీనట్ చట్నీ అంటాం కదా, పల్లి చట్నీ కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. లేదు మీరు సాంబార్తో తినడానికి ఇష్టపడుతున్నారంటే సాంబార్తో కూడా పేరప్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు కావాలంటే ఇంకా హెల్తీగా కావాలి అంటే పొడిలో స్పెషల్లీ మనం మునగాకు పొడి అంటాం కదా, దాంతో కూడా మనం ఈజీగా తీసుకోవచ్చు. చాలా హెల్తీగా ఉంటుంది, న్యూట్రిషియస్గా ఉంటుంది. సో రాగి గుంత పొంగనాలు రెడీ అయిపోయాయి. చూసిండ్రు కదా, టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ అంటే గిదే మరి. గీ పొంగనాలు మన ఒంటికి కావలసిన కాల్షియం మస్తుగా దొరుకుతుంది. బొక్కలు గట్టిగా ఇనుము లెక్క అవుతాయి. గంతేనా, నెత్తురు తక్కువ ఉన్నోళ్లకు బలాన్నిచ్చే ఐరన్, తిన్నది జల్దీ అరగడానికి ఫైబర్, ఇంకా గుండెకు మంచి చేసే మెగ్నీషియం లాంటి మినరల్స్ అన్నీ గిన్నెలనే ఉన్నాయి. అంటే ఒక్క ప్లేట్ పొంగనాలు తింటే రోజంతా కావాల్సిన ఎనర్జీ మొత్తం మన జేబులో ఉన్నట్టే. రుచికి రుచి, రోగాలకి చెక్కు. గిట్లాంటి మస్తు ఐటెంని అస్సలు వదులుకోకుల్లి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకొని తినుండ్రి మరి. ఇక కడుపు నిండే నాస్టా గురించి చెప్పిన, ఇప్పుడు మీ అందరి కళ్ళు నిండే దాని గురించి చెప్తా. కళ్ళు ఎట్లా నిండుతాయని అనుకుంటారా? మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మ్యూజియంలో చూడ్డానికి చాలా పురాతన వస్తువులు ఉన్నాయి. ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క చరిత్రని చెప్తుంది. మరి ఇక అవి ఎక్కడెక్కడున్నాయి, ఎట్లున్నాయి అనేది మన అనురాధ మేడం జరంతా చెప్పిండ్రు కదా. గట్లనే సెనేటరీ హెరిటేజ్ మ్యూజియం ఎప్పుడు ఏర్పడ్డది, ఎట్లా ఏర్పడ్డది, ఇక దాని చరిత్ర ఏంది అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియం డిప్యూటీ డైరెక్టర్ అయిన నాగరాజ్ సార్ జరంతా చెప్పిండ్రు. ఇప్పుడు ఈ సెనేటరీ హెరిటేజ్ మ్యూజియం ఫస్ట్ ఫ్లోర్లో అన్ని ఆలయాలకు సంబంధించిన చరిత్ర ఉన్నది. గన్లా ఎంతో ప్రాముఖ్యత కలిగిన రామప్ప ఆలయ చరిత్రకు సంబంధించిన ఎన్నో ఆనవాళ్ళు ఇక్కడ ఉన్నాయి. రామప్ప ఆలయం యొక్క విశిష్టతను స్కెచ్ల రూపంలో ఇక్కడ చిత్రీకరించిల్లు. ఇక దీని గురించి క్లుప్తంగా ఒకసారి నాగరాజ్ సార్ మాటలనే ఇందాం పార్రి. నమస్తే అండి, నా పేరు పి నాగరాజు, డిప్యూటీ డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియంలో పనిచేస్తున్నాను. ఈ స్కెచ్ ప్లాన్ చూసుకున్నట్టయితే రామప్ప దేవాలయం 1213లోని ఈ యొక్క రామప్ప దేవాలయాన్ని నిర్మించడం జరిగిందని చెప్పేసి మన చరిత్ర చెబుతుంది. అదేవిధంగా అనేకమైన ఆర్కియలాజికల్ ఎక్స్ప్లోరేషన్లో కొన్ని దాని యొక్క చరిత్ర విస్తృతిని మనకు తెలియజేస్తుంది. రీసెంట్గా 2021లో కూడా మనం గొప్పగా చెప్పుకున్న అంశం ఏంటంటే రామప్ప టెంపుల్కి యునెస్కో సైట్గా గుర్తించడం జరిగింది. ఆ తర్వాత దాని మీద అనేకమైన వర్క్షాప్స్ కానీ అనేకమైన ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సందర్శకులను ఆకర్షించడానికి అనేకమైన డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలోని ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈ రామప్ప దేవాలయానికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే శాండ్ బాక్స్ టెక్నాలజీ. ఆ శాండ్ బాక్స్ టెక్నాలజీతో పాటు ఇటుకల నీటి మీద తేలియాడే ఇటుకలతోని ఈ యొక్క దేవాలయాన్ని పూర్తిగా నిర్మించడం జరిగింది. ఈ దేవాలయాన్ని యాక్చువల్గా నిజాం టైంలోనే కొంత భాగం కన్జర్వేషన్ వర్క్ని అటెంప్ట్ చేయడం జరిగింది. అయితే ఈ దేవాలయకున్న ప్రత్యేక రీతుల పట్ల భూకంపాలను కూడా తట్టుకునే శక్తితోని అప్పుడే అంచనాలు వేసి కాకతీయ టైంలోనే భూకంపాలకు కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా ఏర్పాటు చేసే ప్రత్యేకమైన లక్షణంతో ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. అందువల్లనే ఈ దేవాలయానికి ప్రత్యేకమైన యునెస్కో వారు కూడా గుర్తింపు రావడం జరిగింది. ఈ దేవాలయం యొక్క ముందు భాగాన్ని మనం చూస్తున్నాము. ఈ దేవాలయానికి ఉన్న ప్రత్యేకమైన శిల్పకళా రీతులను ముందు భాగంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. బ్రాకెట్స్, ఫిగర్స్ కానీ ఇదే విధంగా శాండ్ బాక్స్ టెక్నాలజీతో పాటు ఈ యొక్క బ్లాక్ బసాల్ట్ స్టోన్తో ఏర్పాటు చేసిన ఈ యొక్క బ్రాకెట్ ఫిగర్స్ కానీ ఈ యొక్క ప్రత్యేకమైన ఆకర్షణ కలిగి ఉంటుంది. అదేవిధంగా ఈ దేవాలయానికి ముందు భాగంలోని 1213 సంవత్సరంలోనే ఏర్పాటు చేసిన శిలాశాసనం అనేది ఒక ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంది. ఈ శిలాశాసనంలోనే రామప్ప దేవాలయం యొక్క విశిష్టనన్నిటిని కూడా ఆ శాసనం ద్వారా తెలుసుకోవడానికి మనం అద్భుతంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రామప్ప దేవాలయం యొక్క దక్షిణ భాగం యొక్క స్కెచ్ ప్లాన్ కనిపిస్తుంది. ఈ యొక్క దేవాలయం యొక్క దక్షిణ భాగం చూసుకున్నట్టయితే కింద ఉపపీఠం అంటారు దాన్ని. అదేవిధంగా దానిపైన ఉన్న దాన్ని అధిష్టానము. అదేవిధంగా దానిపైన ఉన్న స్టోన్ యొక్క విభాగాన్ని పాదవర్గం అని పిలుస్తారు.
అదేవిధంగా ప్రస్తార కపోతం అని చెప్పేసి దాని పాదవర్గం పై ఉన్నదాన్ని అంటారు. ఆ తర్వాత ప్రస్తార కపోతానికి పై ఉన్న భాగాన్ని కర్ణగూడు అంటారు. కర్ణగూడులోని మినీ షైన్స్, చిన్న దేవతల యొక్క మినీ షైన్స్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆ కర్ణగూడు యొక్క పై భాగంలోని మళ్ళీ ప్రస్తార కపోతం ఏర్పాటు చేసుకుంటారు. ప్రస్తార కపోతం పైన వేదిక అని చెప్పేసి శిఖరం యొక్క కొంత మధ్య భాగాన్ని వేదిక అంటారు. ఆ వేదిక పైన మహాపద్మాన్ని లోటస్తో ఏర్పాటు చేసిన మహాపద్మం ఉంటుంది. ఆ తర్వాత శిఖరము, శిఖరం యొక్క లాస్ట్ యొక్క దాన్నే స్తూపి అని చెప్పేసి అంటారు. ఇది వివిధ టెంపుల్ యొక్క వివిధ భాగాలను తెలియజేయడానికి వాళ్ళ యొక్క రిసెర్చ్ స్కాలర్స్కి టెంపుల్ అవగాహన తెలియాలి, టెంపుల్ యొక్క నిర్మాణం ఎలా ఉంటుందని తెలియడానికి రామప్ప దేవాలయం యొక్క స్కెచ్ ప్లాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రామప్ప దేవాలయం యొక్క విశిష్టత పాటే రామప్ప దేవాలయం యొక్క ముందు భాగంలో ఉన్న స్కెచ్ ప్లాన్ గురించి మనం ప్రీవియస్ తెలుసుకున్నాము. ఇప్పుడు ఇది చూసుకున్నట్టయితే రామప్ప దేవాలయం యొక్క పిల్లర్స్ యొక్క ఏ విభాగాలు ఉంటాయి అనేది దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. రామప్ప దేవాలయం యొక్క పిల్లర్ చూసుకున్నట్టయితే కింద పాదం చూసుకున్నట్టయితే దాన్ని అశ్వపాదం అని పిలుస్తారు. ఆ అశ్వపాదం పైన ఉన్న భాగాన్నే స్తంభ భాగం అని పిలుస్తారు. ఆ స్తంభభాగం పైకి కొంత ఉన్న పైన ఉన్న భాగాన్ని అస్త్రస్యం అని చెప్పేసి పిలుస్తారు. దానిపైన ఉన్న భాగాన్ని మధ్యమం అని పిలుస్తారు. ఆ మధ్యానికి పైన ఎంగ్రేవ్డ్తో చక్కని మైక్రోస్కోప్తో చెప్పిన కళాభాగాన్నే కలశం అని పిలుస్తారు. ఆ కలశానికి కొంత పై భాగంలో ఉన్న భాగాన్ని కుడం అని పిలుస్తారు. కుడానికి పై భాగంలో ఉన్న భాగానికి పల్లికా పద్మం అని పిలుస్తారు. పల్లికా పద్మంలోనే ఏంటంటే ఏనుగు ఆకారంలో కానీ తర్వాత ముసల ఆకారంతో కానీ శిల్పకళా రీతిని చెప్పే భాగాన్ని పాలికా పద్మభావం అని పిలుస్తారు. ఈ విధంగా రామప్ప దేవాలయాన్ని టాప్ టు బోటం వరకు అనేకమైన సూక్ష్మ శిల్పకళ రీతితోని చక్కగా ఏర్పాటు చేయటం జరిగింది. విన్నారు కదా, సెనేటరీ హెరిటేజ్ మ్యూజియంలో చిత్రీకరించబడిన రామపాలెం యొక్క గొప్పతనం ఏందో నాగరాజ్ సార్ చక్కగా చెప్పిండ్రు కదా. గీ అన్నీ తెలుసుకొని మనం ముందు తరాలకు కూడా తెలిసేలాగా చేద్దాం. మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ యొక్క పూర్వ వైభవాన్ని కాపాడదాం. ఇక గిట్లనే మన యాదగిరి ఛానల్లో ప్రసారం అయ్యే సూపర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మరి వీటి గురించి కూడా యాదించుకోవాలి కదా, వాటి గురించి కూడా చెప్తాం చూడండి. ఈరోజు దూరదర్శన్లో ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాలు: ఉదయం 9 గంటలకు హాలీవుడ్ సినిమాలో భాగంగా ఆపరేషన్ బ్లడ్ హంట్ సినిమా, ఉదయం 11 గంటలకు చిత్రసీమ కార్యక్రమంలో ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమల గారితో చిట్చాట్. నా పర్సనల్గా నేనేం కోల్పోలేదు. లక్కీలీ నాకు అదృష్టం అది. తెలుగు ప్రేక్షకులు నాకంటే మొదలుపెట్టాం ఆనందంతో మొదలుపెట్టిన తర్వాత గోదావరి హ్యాపీ డేస్ దగ్గర ఒక స్థానం ఇచ్చారు. సో బేసిక్గా ఏమైందంటే నువ్వు ఇలానే తీయాలి లేకపోతే మేము చూడమన్న లెవెల్లో ఒక రివర్స్ ఇది, అంటే నీ సినిమాలు ఇలా ఉండాలి అనే ఒక చిన్న స్థాయి ఇచ్చారనమాట. మధ్యాహ్నం 12 గంటలకు అపురూపమైన క్లాసికల్ డాన్స్తో భారతీయ శాస్త్రీయ నృత్యాల మహత్తును మీకు పరిచయం చేసే వేదిక మువ్వల సబడి కార్యక్రమం. ఈరోజు మధ్యాహ్నం లక్ష్మీ కళ్యాణం సినిమా, కళ్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మధ్యాహ్నం 2 గంటలకు. సాయంత్రం 5 గంటలకు రైతు నేస్తం కార్యక్రమంలో మట్టి పరీక్షల ప్రాధాన్యత, మట్టి నమూనా సేకరణ విధానం, ఎరువుల ప్రాముఖ్యత గురించి, అలాగే ఖరీఫ్కు అనువైన వరి రకాలు, వాటి గుణగణాల గురించి వివరిస్తారు. సాయంత్రం 5:30 ప్రతిరోజు కొత్త కార్యక్రమంతో మీ ముందుకు రానుంది రంగురంగుల హరివిల్లు సింగిడి కార్యక్రమంలో అప్పుల అప్పారావు సినిమా గురించి విశ్లేషణ. సాయంత్రం 6:30 చిత్రలహరి కార్యక్రమం. రాత్రి 8 గంటలకు మీ ముందుకు రానుంది మధురాతి మధురమైన పాటలను మీ ముంగిట నిలిపి కొత్త గాత్రాలను మీకు పరిచయం చేసే వేదిక పాటల పల్లకి. ఎంత దూరం నన్ను పోమన్నా
అంతంత చేరువై నీతో ఉన్న ఈరోజు రాత్రి నిప్పు లాంటి మనిషి సినిమా సీనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా రాత్రి 9:30 ఇక ఈరోజు దూరదర్శన్లో ప్రసారమయ్యే తెలుగు వార్తలు ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు, రాత్రి 7 గంటలకు, తిరిగి రాత్రి 9 గంటలకు. అలాగే ఉర్దూ వార్తలు మధ్యాహ్నం 1:30 తిరిగి రాత్రి 7:30. రేపు ఉదయం 6:15 సన్మార్గం కార్యక్రమం, రేపు ఉదయం 6:30 నిత్యార్చన కార్యక్రమం. ఇక రేపటి ముఖ్య కార్యక్రమాలు రేపటి మార్నింగ్ ముచ్చట్లలో తెలుసుకుందాం. ఇక ఇయాల్టి ప్రశ్న అయితే మీకోసం మళ్ళొకసారి రిపీట్ చేస్తాను, మంచిగా నుండ్రి. యోగ సూత్రాలను రచించిన మహర్షి ఎవరు? ఏ వాల్మీకి, బి వ్యాసుడు, సి పతంజలి, డి విశ్వామిత్రుడు. ఇక మన సరైన సమాధానం వచ్చేసి సి పతంజలి. ఇక నేను తీసుకొచ్చిన ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా. ఇక మా మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రాం గురించి మీ సలహాలు సూచనలు మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి programs.ddiyadagiri@gmail.com. గిట్ల రేపు మళ్ళీ పొద్దుగాల వచ్చే మార్నింగ్ ముచ్చట్లలో కలుసుకుందాం. అప్పటి వరకు జరంత పైలం ఉంటాం. మళ్ళా